ఏపీలో జూనియర్ డాక్టర్స్ ఆందోళనలు మరింత ఉధృతంగా మారిపోయాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వారు ఫేజ్ 3 ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలతో పాటు ఐసీయూ, క్యాజువాలిటీ, లేబర్ రూమ్ వంటి అత్యవసర వైద్య సేవల్ని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. జనవరి 1 నుంచి పెరగాల్సిన 15% స్టైఫండ్ ని వెంటనే అమలు చేయాలని, దీనిపై ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని జూడాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో జూడాలు భారీ బైక్ ర్యాలీలు, మానవహారాలతో నిరసనలు హోరెత్తిస్తున్నారు. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాయి. వైద్యుల సెలవుల్ని సైతం రద్దు చేయడంతో పాటు సీనియర్ డాక్టర్లు, ప్రత్యేక వైద్యులు, విదేశీ వైద్య విద్యను పూర్తి చేసిన వైద్యుల సేవల్ని అత్యవసర విభాగాల్లో వినియోగిస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ కి సంబంధించి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, జూడాల ఉపకార వేతన పెంపుకు సంబంధించి చర్చలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎక్కడ పీటముది పడుతోంది? జూనియర్ డాక్టర్స్ ఏమడుగుతున్నారు? ప్రభుత్వం ఏమిస్తామని చెప్తోంది? జూనియర్ డాక్టర్లు మాత్రం 15% అంటే జీవో ప్రకారం 15% ఖచ్చితంగా మా స్టైఫండ్ పెంచాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో 15% పెంచడం కుదరదు, ఈసారికి మాత్రం 3% పెంచుతాము, అవసరమైతే విడతల వారీగా పెంచుతాం తప్ప ఒకేసారి పెంచడం కుదరదని మాత్రం కరాఖండిగా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ మాత్రం దీనికి ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం కొంత లోటు బడ్జెట్లో ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూడడం కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఆ రాష్ట్రాల్లో స్టైఫండ్స్ ఎక్కువ ఇస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకొని చూస్తే చాలా తక్కువగా ఉంది. మాకు కూడా స్టైఫండ్ జీవో ప్రకారం అడుగుతున్నాం. మేము 30% పెంచమని కూడా అడగట్లేదు. కేవలం జీవో ప్రకారం 15% పెంచాలని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా పలు దఫాలుగా అంటే జూలై 17వ తారీఖు నుంచి మొన్న ఆగస్టు 15వ తారీఖు కూడా జూనియర్ డాక్టర్లతో చర్చలు నిర్వహించింది. కానీ చర్చలు మాత్రం సఫలమైన పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం 3% మాత్రం ఇస్తామంటుంది, ఇటు జూనియర్ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా 15% కావాలని వీరు కోరుతున్నారు. దీంతో మాత్రం చర్చలు సఫలం కాకపోవడంతో గత 8 రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం ఇటు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు కూడా రద్దు చేశారు. ఈ రోజు నుంచి చూసుకుంటే అంటే ప్రభుత్వం లిఖితపూర్వకంగా మాకు హామీ ఇవ్వలేదు. ఈ కారణంగా ఈ రోజు నుంచి అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఈ రోజు నుంచి అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిరసన దీక్ష చేపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగానే ఇటు జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తాం, అత్యవసర సేవలు బంద్ చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాల ప్రిన్సిపల్లు, ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్తో సమీక్షా సమావేశం నిర్వహించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా మాత్రం చర్యలు తీసుకుంది.